ఫ్రెండ్స్, ఈరోజు సోరకాయ పచ్చిమిర్చి కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి. సోరకాయ పచ్చిమిర్చి కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి. ఫస్ట్గా పోపు దినుసులు వేసుకోవాలండి. దీంట్లో కొంచెం కరివేపాకు వేసుకోవాలండి. తర్వాత పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా ఆయిల్లో వేసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు, ఇదంతా పచ్చివాసన పోయేంత వరకు కలపాలండి బాగా. టేబుల్ స్పూను అల్లం వేసుకోవాలండి. దీంట్లోనే ఒక టేబుల్ స్పూను సాల్ట్ కూడా, ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకుంటే తొందరగా వేగుతాయండి. ఇవన్నీ కొంచెం గోల్డ్ కలర్లోకి రావాలండి. దీంట్లోకి టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలండి. వేసుకొని బాగా కలపాలి. కలిపిన తర్వాత సోరకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇందాక తొక్క తీసి అది దీంట్లోకి వేసుకోవాలండి. మొత్తం బాగా కలపాలండి. ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకొని మగ్గన ఉండాలి. చిన్నపాటి టమాటాలు కూడా అండి 2 వేసుకుంటే సరిపోతాయండి. దాంట్లోకి మూత పెట్టాను కదా అండి, కొంచెం మగ్గిపోయాయి. దీంట్లోకి చిన్న సైజు టమాటాలు వేసేసుకోవాలండి. దీంట్లో ఇంకా మనం వాటర్ వేయాల్సిన అవసరం ఉండదండి. దీంట్లో ఉన్న వాటర్తోనే మనకు బాగా ఉడికిపోద్ది. సోరకాయ మొత్తం నీరు వచ్చేస్తుందండి. హెల్త్కి కూడా మంచిదండి. ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలండి. కొంచెం చిటికెడు గరం మసాలా అండి వేసి బాగా కలపాలండి. ఇంకో 10 నిమిషాలు వచ్చేస్తే ఉడికిపోతాయండి. ఒక 10 నిమిషాల్లో రెడీ అయిపోద్దండి కర్రీ. అయిపోయిందండి సోరకాయ పచ్చిమిర్చి కర్రీ. సొరకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. పచ్చిమిర్చి సొరకాయ అండి, చాలా టేస్టీగా ఉంటుందండి. యమ్మీగా జ్యూసీగా సూపర్గా ఉంటుందండి. లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.